విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందడి ప్రారంభమైంది. అమ్మవారికి తొలిసారిను వైదిక కమిటీ సభ్యులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి భక్తులు పసుపు, కుంకుమ, చీర, సారె, చలిమిడి, గోరింటాకు, పళ్ళు, స్వీట్స్ సమర్పిస్తున్నారు. ఆషాఢ మాసం తొలి రోజు కావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. శ్రీ శైవ క్షేత్రం నుంచి శివస్వామి 116 మంది భక్తులతో వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ మాస సారెను అమ్మవారికి భక్తులు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రి ఆలయానికి తండోపతండాలుగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. చూడొచ్చు, భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున సారెను తీసుకొని అయితే మాత్రం రావడం అయితే జరిగింది. వారందరూ కూడా చీర, సారె, అలాగే పసుపు, కుంకాలతో ఇంద్రకీలాద్రి ఆలయానికి వచ్చారు. చెప్పండి అమ్మా, అంటే మీరు అమ్మవారికి సారెను సమర్పించడానికి తొలి రోజే వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడికి రావడము. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. శివస్వామీజీ గారి బృందంతో ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆధారంగా మేమంతా వచ్చామండి. ఈ రోజును ఈఓ గారు కూడా మాకు చాలా చక్కగా ఏర్పాటు చేశారండి. అందరికీ కూడాను మొదటి రోజున అమ్మవారికి చీర, సారె అన్నీ సమర్పించుకొని ముత్తైదువులందరము చాలా ఘనంగా ఈ అమ్మవారి దర్శనానికి వచ్చాము. అమ్మవారికి సారెను ఎందుకు సమర్పిస్తారమ్మా? ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మన పుట్టింటి ఆడపిల్లగా భావించి ఆషాఢ మాసం సారగా ఇస్తామండి. ఆషాఢం సారె పెడతాం అమ్మవారికి. అయితే ఆషాఢ మాసం సారెలో ఏమేమి తీసుకొచ్చారు, దేనికోసం ఇది సమర్పిస్తున్నారు? ఆషాఢ మాసం సారు పసుపు, కుంకుమ, చలివిడి, చీర, జాకెట్టు, గాజులు, అందరు ముత్తైదువులు అందరూ అమ్మవారికి ఎరుపు ఇష్టం కాబట్టి ఎరుపు చీరలు ధరించి అందరూ అమ్మవారికి సారి సమర్పించడానికి వచ్చామండి. ఒడి బియ్యము అన్నీ తీసుకొచ్చామండి. స్వామివారి ఆజ్ఞ ప్రకారం అందరూ భక్తులు అందరూ బృందంగా ఏర్పడి తీసుకొచ్చామండి. నువ్వు కూడా చక్కగా లంగావని, పరికిని వేసుకొని వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా సార్ అనేది తీసుకొని వచ్చాను అమ్మవారికి. ఇంత చిన్న వయసులోని అదృష్టం రావడం అమ్మవారి దయగా భావిస్తున్నాను. జై భవాని. అమ్మ, ఎలా అనిపిస్తుంది మీకు? ఈరోజు వారాహి నవరాత్రులు కూడా స్టార్టింగ్ అవడం చాలా హ్యాపీగా ఉందండి. అమ్మవారికి సారె సమర్పించడం మొదటి రోజు అవటము ఆషాఢ మాసం, అసలు కడుపు చలవకూడండి. చలివిడి పెట్టడం కానీ, ఏదైనా పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, కొబ్బరి చిప్పలు కానీ ఏదైనా కానీ అన్నీ అమ్మవారికి సమర్పిస్తే మనకు కూడా ఇల్లు సమృద్ధిగా ఉంటుందని ఆశ. అది కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆయు ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది అమ్మవారు, చల్లగా చూస్తుంది. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎక్కడి నుంచి అండి? కంకిపాడు నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది అమ్మవారికి తొలి రోజు సారి సమర్పించడం? సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇలా మాలగా ఎందుకు తీసుకొచ్చారు? పెద్ద మాల అమ్మవారికి వేస్తారు కదా, బాగుంటుందని. అయితే ఈ రోజు చూడొచ్చు, భక్తులు అయితే మాత్రం పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా ఆలయానికి రావడం. అమ్మ, ఏం తీసుకొచ్చారు అమ్మవారికి? అరిసెలు అంటే పుట్టింటి వైపు నుంచి అమ్మవారికి ఏం సారి అయితే పంపిస్తారో సకల సారులు అన్నీ మంగళకరమైనవి అన్నీ ఏమేమైతే ఆషాఢ మాసం అనేది అమ్మవారికి పుట్టింటి కాడికి వచ్చింది కాబట్టి సారీ ఇచ్చి అమ్మవారిని ఆహ్వానించడం అనేది మన హిందూ సాంప్రదాయం. అట్లాగే అమ్మవారు సుభిక్షంగా రాష్ట్రాన్ని చల్లగా చూడాలని చెప్పేసారని అమ్మవారు ఈ సంవత్సరం ఎలక్షన్లో కూడా అందరూ అదే అంటారు, అమ్మవారే గెలిపించింది అనేది ఒక నానుడైపోయింది. ఎన్డీఏ కూటమి గెలవటం, అందులో వారాహి అమ్మవారు భక్తుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా చేయందించటం, కష్టకాలంలో అతను అమ్మవారి రూపంలో వచ్చేసి మన రాష్ట్రాన్ని చేయందించి కాపాడదాం అంటే ఒక చెప్పుకోదగ్గ విషయం. అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగల శక్తి అమ్మవారికి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. తెలిసింది కూడా, చూపించింది కూడా. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడ మంగళగిరి అమ్మ. అయితే చూడొచ్చు, భక్తులు ఏ రకంగా తండోపతండాలుగా ఆలయానికి వస్తున్నారో వారందరూ చీర, సారె, గాజులు అలాగే అమ్మవారికి సమర్పించేందుకు తండోపతండాలుగా ఆలయానికి రావడం. వారందరూ కూడా అమ్మవారికి తల మీద కుండని పెట్టుకొని అలాగే అమ్మవారికి ఏదైతే ఉందో పరమాన్నం కూడా సమర్పిస్తున్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, పవన్ కళ్యాణ్ సపోర్ట్తో అయితే మాత్రం దేశం సుభిక్షంగా ఉంటుంది, ఖచ్చితంగా పాలన బాగుంటుంది, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, పాడి పంటలతో ఉంటారు. అలాగే అమ్మవారు అందరు కుటుంబాల మీద కూడా అంతే దయ చూపించి ముత్తైదువులుగా పసుపు కుంకాలతో కూడా మేమంతా ఉంటామని, చల్లగా ఉండాలని అయితే మాత్రం భక్తులందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.